స్థానిక సంస్థల ఎలక్షన్స్పై బీజేపీ ఫోకస్ పెట్టింది. పట్టులేని పలు జిల్లాల్లో కార్యాచరణ చేపడుతుంది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో సత్తా చాటేలా కసరత్తు చేస్తుంది. బీజేపీకి ఈ 3 జిల్లాల్లో నాయకత్వాలేమి వేధిస్తుండటంతో గెలిచే అభ్యర్థుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. కొత్తగా స్టేట్ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన రామచంద్రారావు 3 జిల్లాల్లో క్యాడర్ బలోపేతంపై దృష్టి పెట్టినట్లు డిస్కస్ జరుగుతోంది. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఉమ్మడి నల్గొండలో పర్యటించడం బీజేపీకి కలిసి వస్తుందని నేతలు చెబుతున్నారు. తెలంగాణ బీజేపీలో పార్లమెంటు ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు జోష్ రాను రాను తగ్గిపోతుందని పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది. ప్రభుత్వ వ్యతిరేకతపై పోరాటం చేసే అవకాశం ఉన్నా రాష్ట్ర నాయకత్వం అందుకు అనుగుణంగా ముందడుగు వేయకపోవడంతో క్యాడర్లో నిరుత్సాహం ఆవరించినట్లు తెలుస్తోంది. అందుకే క్యాడర్లో మళ్లీ జోష్ పెంచేందుకు ప్రజల్లోకి వెళ్లి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో లీడర్లు, కార్యకర్తలతో వర్క్షాప్ నిర్వహించి లోకల్ ఎలక్షన్స్ పై దిశానిర్దేశం చేసేలా ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్రంలో వరుసగా సభలు, సమావేశాల్లో జాతీయ స్థాయి నేతలు పాల్గొనేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది కమలం పార్టీ. తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు వచ్చిన కొద్ది రోజులకే బీఆర్ఎస్, కాంగ్రెస్ కు చెందిన 80 మంది నేతలు పార్టీలో చేరటం కలిసి వస్తుందని నేతలు భావిస్తున్నారు. పాజిటివ్ వైబ్స్ ఇలాగే కంటిన్యూ చేయడంలో భాగంగా లోకల్లో వర్క్షాప్స్ నిర్వహిస్తోంది. పార్టీలో చేరికలు పెంచేలా త్వరలో ఓ కమిటీ వేయడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమయ్యేలా వ్యూహరచన చేస్తోంది బీజేపీ రాష్ట్ర నాయకత్వం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థానాలలో పోటీ చేస్తుందంటున్నారు స్టేట్ చీఫ్ రామచంద్రారావు. రాబోయే రోజుల్లో సౌత్ కు గేట్వే తెలంగాణ అవుతుందని చెప్పారు. తెలంగాణలోనూ బీజేపీ సర్కారు వస్తుందన్నారు. 6 గ్యారంటీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తామంటున్నారు రామచంద్రారావు. 10 ఏళ్ల పాటు తెలంగాణను బీఆర్ఎస్ దోపిడీ చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ అదే బాటలో వెళ్తుందని ఆరోపించారు. తెలంగాణ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలే తెలంగాణలో అనేటువంటి ఎదురు ఏది ఉందో అది తొందరలో సాకారం కాబోతుంది. మీ ఉత్సాహం చూస్తుంటే నాకు ఇక్కడ స్పష్టమవుతా ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మనం ఉద్యమం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఒక ప్రజా ఉద్యమం ఈ యొక్క ప్రభుత్వం వ్యతిరేకంగా మనం నిర్మాణం చేద్దాం. మీరు సమయం ఇవ్వండి, కష్టపడండి. రాబోయే రోజులు మనవి, రాబోయే రోజులు భారతీయ జనతా పార్టీని కలిసి మెలిసి పనిచేస్తూ భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో అధికారులు తీసుకురావాలి, తీసుకువస్తామని చెప్పి సంకల్పంతో అందరం కూడా పోవాలని చెప్పేసి ఇక్కడి నుంచి బీజేపీ స్టేట్ లీడర్లలో సమన్వయ లోపం తొలగితే మంచి ఫలితాలు వస్తాయంటున్నారు లోకల్ నేతలు. ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో బీజేపీ బలోపేతంపై ఫోకస్ పెడితే స్థానిక సంస్థల్లో సత్తా చాటే అవకాశం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.